అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా దేవ, ఘనమైన తండ్రి, బలమైన కార్యములు చేయి దేవాది దేవ, మీ నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడను నేనని సెలవిచ్చిన దేవా, ఈ సమయమున ప్రభువా తండ్రి మా మధ్య ఉండి తండ్రి నాయన మాతో మాట్లాడుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏ వాక్యము ద్వారా ఎవరిని బలపరచనైనారో ప్రభువ, ఏ వాక్యము ప్రభువ తండ్రి నాయన అయ్యా ఎవరిని ఉద్దేశించి ప్రభువ తండ్రి నాయన మీరు మాట్లాడనైనారో ప్రభువ, అటు వాక్యమును ప్రభువ తండ్రి అందించండి దేవా. స్తోత్రాలు ప్రభువ తండ్రి. బాధలో ఉన్న వారికి ప్రభువ తండ్రి అయ్యా ఆదరించేటువంటి మాటలు ప్రభువ తండ్రి నాయన అయ్యా మీరే లేవనెత్తేటువంటి మాటలు ప్రభువ తండ్రి మీరు పలికించమని అడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రాలు ప్రభువ. అయ్యా ఎవరికి ప్రభువ తండ్రి నాయన అయ్యా ఎట్టి అవసరత ఉన్నను ప్రభువ తండ్రి నాయన అయ్యా మీరే ప్రభువ తండ్రి నాయన అయ్యా నయము చేసే దేవుడైనారు కనుక ప్రభువ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రభువ తండ్రి నాయన హృదయాంతరంగమును ప్రభువ తండ్రి మీరు దృష్టీకరించి ప్రభువ తండ్రి మీరే మాట్లాడమని అడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రాలు ప్రభువ. అయ్యా నన్ను మరుగు చేయండి తండ్రి, నా సొంత ఆత్మను మరుగు చేయండి తండ్రి. స్తోత్రాలు ప్రభువ. విలువైన నీ మాటలు అందించండి తండ్రి నాయన. జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ మాటలు ప్రభువా, శ్రేష్టమైన నీ మాటలు తండ్రి నాయన అయ్యా ప్రతి బిడ్డ జీవితానికి ప్రభువా తండ్రి హత్తుకుని విధముగా ప్రభువా మీరే ప్రభువా తండ్రి మాట్లాడమని అడుగుచున్నాము దేవాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. మనుషుడటి వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినందుకు సెలవిచ్చిన రీతిగా ప్రభువా మీరే స్వయంగా మాట్లాడి ప్రతి బిడ్డను బలపరచుమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదివిన వాక్యము మనం ఒకసారి మరలా ధ్యానం చేసుకుంటే, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల వాని దేహము వలనే శుద్ధుడుగా మార్చబడిందండి. అంటే ఇక్కడ మనము ఎవరి గురించి మనం ప్రస్తావించుకుంటున్నాము, ఎవరి విషయంలో ఈ మాట మనము చదువుకున్నామంటే నయమాన్ అనేటువంటి వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి ఈ రోజున. ఈ నయమాను అనేటువంటి వ్యక్తి యొక్క పేరునకు అర్థం ఏమిటంటే మనోహరమైన అలాగే ప్రియమైన అనేటువంటి అర్థాలు వచ్చేటువంటి పేరును కలిగి ఉన్నాడు ఈ నయమాను. ఇతను సిరియా దేశంలో రాజుకి సైన్యాధ్యక్షుడుగా ఈయన ఉన్నారు. అంటే దేవుడు నయమాను జీవితంలో కొన్ని ఆధిక్యతలు ఇచ్చారండి. అలాగే ఒక సమస్య అంటే ఒక రకమైనటువంటి అనారోగ్యము కూడా తన జీవితంలో ఉన్నది. అసలు ఆధిక్యతలు ఏమిటి, ఇతనిలో ఉన్న అనారోగ్యం ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే ఇతని జీవితంలో గొప్ప సైన్యాధ్యక్షునిగా దేవుడు ఎదిగింప చేశారు. అలాగే యెహోవాయేనట సిరియా దేశానికి జయము ఇతని ద్వారా కలిగించారండి. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల దేవదేవుని యొక్క శక్తి వల్ల సిరియా దేశము జయము పొందడానికి ఇతన్ని ఒక కారణముగా దేవుడు నిలవబెట్టి ఉన్నారండి. అందుచేతనే సిరియా రాజు దృష్టికి ఈయన ఘనత పొందినవాడుగా ఉన్నాడు. అంటే రాజు చాలా ఇతన్ని మెచ్చుకుంటూ ఉండేవారండి. ఎందుకంటే ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఈయన, అలాగే ఇతని ద్వారా విజయం కలుగుతూ ఉన్నది కాబట్టి ఘనత పొందినవాడుగా గనుడై దయ పొందినవాడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంతకు మించి ఈయన పరాక్రమశాలి అండి. అంటే ఇన్ని లక్షణాలు నయమాను జీవితంలో, ఇన్ని ఆశీర్వాదాలు, ఇలాంటి ఆధిక్యతలు నయమాను జీవితంలో దేవుడు ఇచ్చిన్నారు. అట్టి రీతిగానే ఇతనికి ఉన్నటువంటి ఒక అనారోగ్యమైన సమస్య ఏమిటంటే కుష్ఠరోగి. ఒకవైపున మేళ్ళు వెంబడి మేలు జరుగుతూ ఉన్నాయి, అంటే జయము వెంబడి జయము వస్తూనే ఉన్నది. కానీ అనారోగ్యం అనేటువంటి ఒక సమస్య, అంటే కుష్ఠరోగం అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి ఇతన్ని సతమతము చేస్తూ ఉన్నది.
పూర్వకాలం రోజులలో కుష్ఠరోగం అంటే చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా అంటే అది ఒక దేవుని యొక్క శాపానికి గుర్తుగా, అంటే అతను కుష్ఠరోగం వచ్చిందంటే శపించబడ్డాడు, ఇలాంటి ఒక ఆలోచన కలిగి ఉండేటువంటిగా ఆ రోజుల్లో ఆ రోగాన్ని పరిగణించేవారండి. ఈ కుష్ఠరోగం వచ్చే వారిని ఊరి బయట ఉంచేసేవారు, ఊరి లోపలికి రావడానికి అవకాశం లేదు. అంటే అలాగున భయంకరమైనటువంటి వ్యాధిగా దాన్ని పరిగణించేవారు. ఈ రోజుల్లోనైతే అనేకమైన ఔషధాలు వచ్చేసాయి, ఎన్నో ట్రీట్మెంట్లు వచ్చేసాయి. కాబట్టి అది పెద్దగా పట్టించుకోకుండా, అంటే ఒకవేళ రోగం ఉన్నా దానికి నయం చేసేటువంటి మూలికాదులు అలాగే అన్ని రకాలు అందుబాటులో ఉన్నవి. కానీ ఆ రోజులలో అలాంటివేమీ లేక వచ్చిన వారు ఊరి బయట ఉండాల్సి వచ్చేదండి. భయంకరమైన సమస్య. కాబట్టి అలాంటి రోగాన్ని కలిగి ఉన్నాడు ఈ నయమాను. ఒకవైపున ఆధిక్యతలు ఉన్నాయి, మరి ఒకవైపున ఇతని జీవితంలో ఒక ముళ్ళు కూడా ఉన్నది. ఇలా ఉంటున్న సమయంలో ఇశ్రాయేలు దేశం మీదకి సిరియనులు గుంపులుగా వెళ్ళిపోయి అక్కడ నుండి ఈమె పేరు ఇక్కడైతే రాయబడి లేదు, కానీ ఆమె ఒక చిన్నదాన్ని చెరగా పట్టుకుని రావడం జరిగిందండి సిరియా దేశానికి. ఈ చెరగా తీసుకురాబడినటువంటి ఈ చిన్నది నయమాను గృహంలో తన భార్య దగ్గర పరిచారము చేసేటువంటి పనిలో ఆమెను పెట్టి ఉన్నారు. అంటే తీసుకురాబడినటువంటి ఈ చిన్నది ఎక్కడి నుండి వచ్చినదండి? ఇశ్రాయేలు దేశం నుంచి వచ్చినది. వచ్చిన ఈ చిన్నది నయమాన్ ఇంట్లో ఉంటూ ఉన్నది. ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగంను బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఇక్కడ మనము ఎవరితో మాట్లాడుతున్నట్టు చూస్తున్నామంటే, ఈ ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకుని వచ్చినటువంటి ఈ చిన్నది నయమాను భార్యతో మాట్లాడుతూ ఉన్నదండి. చిన్నది అని మాత్రమే ఇక్కడ రాయబడి ఉన్నది. ఈమె పేరు బైబిల్లో ఎక్కడ రాయబడి లేదు. అలాగే ఈ వచనాల్లోనే మనం ఈ అధ్యాయంలోనే చూస్తున్నాము, కానీ మరలా ఎక్కడ ఈమెను గురించి ప్రస్తావించలేదు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఈమె గురించి మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, ఈ ఇశ్రాయేలు చిన్నదాని విషయంలో ఆమె యొక్క లక్షణాలు మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మొదటి లక్షణము తన యజమాని యొక్క మేలు కోరుకున్నటువంటి స్థితిలో ఈమె ఉన్నదండి. అసలు ఈ చిన్నది ఇష్టపడి నేను సిరియా దేశంలోకి వెళ్ళి నయమాన్ ఇంటిలో నేను పని చేస్తానని ఆశపడి వచ్చినదా? అలా రాలేదు కదండి. ఎలా ఈమె రాబడగలిగిందంటే, ఇశ్రాయేలు దేశం నుంచి చెరబట్టుకొని వచ్చేస్తారు. అంటే ఆమెకి ఇష్టం లేకుండానే ఆమె రావడం జరిగినది, ఒక బానిసగా ఈ గృహానికి రావడం జరిగినది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది? నేను నా ఇంట్లో ఎంతో సంతోషముగా నా గృహస్థులతో ఉంటుంటే, నాకు ఎవరూ తెలియని ప్రదేశానికి ఏమీ పరిచయం లేని వ్యక్తుల మధ్యకు నన్ను తీసుకుని వచ్చేస్తారు అని ఎంత పగ కలిగి ఉండాలి ఈ నయమాన్ అంటే, ఎంత ద్వేషము కలిగి ఉండాలి ఈ నయమాన్ అంటే. కానీ ఆమె అలా లేదండి. పగ కానీ ద్వేషము కానీ కోపము కానీ అలాంటి ఏమీ లేకుండా తన యజమానుని యొక్క రోగము నయము కావడానికి పరిష్కార మార్గము చెప్పే స్థితిలో ఈమె ఉన్నది. ఇలాంటి స్థితి ఈమె కలిగి ఉన్నదంటే గనుక ఈమె మనస్సును చాలా పవిత్రముగా ఉంచుకున్నదండి. ఈమె ఎంత పవిత్ర హృదయం కలిగి ఉన్నదంటే, తనకి మంచి చేయలేదు, ఎందుకంటే తన కుటుంబం నుంచి దూరం చేసుకుని తీసుకొచ్చాడు. అయినా సరే, మంచి చేయకపోయినా సరే, తను ఉన్న ప్రదేశంలో ఉన్నవారు చుట్టువారు పక్కల వారందరూ మంచిగా ఉండాలని ఆమె కోరుకున్నది. కాబట్టి ఆరోగ్యముగా ఉండాలని ఆమె ఆశించినది. కాబట్టి తన యజమానుని యొక్క రోగానికి ఎలాగన పరిష్కారము, ఆ రోగము తగ్గాలంటే అక్కడ నయమవుతుందని ఆమె ఆలోచన చేసి ఉన్నది. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉన్నది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ కుమార్తె హృదయ శుద్ధి కలిగి ఉన్నది కాబట్టి, తనలో ఎలాంటి ద్వేషాలు లేకుండా ఉండగలిగినది కాబట్టి, తన యజమాని యొక్క రోగానికి ఆమె పరిష్కారం చూపగలిగినది. అంటే శత్రువు సహితము ప్రేమించే మనసును కలిగి ఉన్నది ఈమె. అంటే యజమాన్ని మనము ఈమె దృష్టిలో శత్రువు అనుకుంటుందని అనుకోక్కర్లేదండి. ఎందుకంటే అక్కడ పని చేస్తున్నది కాబట్టి అతను క్షేమముగా ఉండాలని ఆమె కోరుకున్నది. శత్రువులు సైతము ప్రేమించే మనసు ఈమెలో ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము.
ఈ రోజులో ఎంతమంది ఉంటున్నారండి అలాగున? శత్రువుని ప్రేమించే మనసు మనకుంటుందా? ఒక్కసారి ఆలోచన చేద్దాము. శత్రువులే కాదండి, మన పక్కన ఉన్నారు బాగుపడుతుంటే చూడలేని వారు అనేక మంది ఉంటున్నారు కదా. నీవు బాగుపడుతున్నావు, నీవు బాగా ఎదుగుతూ ఉన్నావు, నీవు మంచిగా సంపాదిస్తున్నావు, పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నావు, కానీ అది చూచి ఓర్వలేని వారు ఎంతమంది నీ పక్కన గుంపులుగా తయారవుతున్నారో. అలాంటి రోజుల్లో మనం ఉన్నాము. అలాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. ఎదుగుదల చూచి ఓర్వలేని వారు ఉన్నటువంటి సమాజము. కానీ ఈ స్త్రీ, ఈ చిన్నది శత్రువుగా భావించాల్సినటువంటి యజమానుణ్ణి మేలు కోరుకున్నది. అందుకే ప్రభువారు అంటూ ఉన్నారు కదా, మీ శత్రువులను ప్రేమించుడి, వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏమంటున్నారండి ప్రభువారు? మన శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దానియేలు చాలా అత్యున్నతిగా ఎదిగిపోతూ ఉన్నాడు. ఆ రాజ్యంలో అతను మంచి పదవిని కలిగి ఉంటే దానియేలుని ఏదో రకంగా క్రిందకు లాగాలని అతని మీద లేనిపోని మాటలు రాజుకు చెప్పి ఏదో రకముగా దానియేలుని బాధపరచాలని పన్నాగం పన్నిన వారు లేరా? చివరికి సింహాల బోన్లోను కూడా దానియేలుని పంపించడం జరిగినది. అంటే ఓర్వలేని వారు ఎంతమంది ఉన్నా సరే, ఎంతమంది శత్రువులుగా మారినా సరే దేవుడు కార్యము చేస్తారు మన పట్ల. ఏమిటి ఆ కార్యం అంటే, దానియేలు సింహం బోన్లోకి వెళ్ళిపోయినా సరే, రాత్రంతా సింహాల మధ్యన ఉన్నా సరే, ఏ సింహము కూడా దానియేలు దగ్గరికి రాలేకపోయినది. సింహాల నోటిని మూసివేశాడు దేవుడు. కానీ మరుసటి రోజున ఎవరైతే పన్నాగము పన్ని దానియేలు సింహం బోన్లోకి వెళ్ళడానికి కారణమయ్యారో వారిని, వారి కుటుంబీకులను తీసుకుని వచ్చి సింహాల బోన్లో వేసేశారు. వేసేయగానే వారు అలా పడేసరికి వెంటనే సింహాలన్నీ కూడా వాళ్ళని తినేస్తాయి. అంటే అలాంటి భయంకరమైన స్థితి కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎవరిని కూడా శత్రువులుగా భావించకూడదు, ఎవరి మీద కూడా ద్వేషాలు పెంచుకొనకూడదు, కోపాలు పెట్టుకొనకూడదు. అందరితో చాలా సాధారణముగా ప్రేమగా మనం జీవించాలి. అందుకే ప్రభువారు చెబుతున్నారు, శత్రువును ప్రేమించండి అంటున్నారు. అలా ప్రేమిస్తే గనుక, వారి కొరకు మనం ప్రార్థన చేస్తే గనుక దేవుడు మనల్ని ఆశీర్వదించేవారై ఉన్నారు. ఆయన నిత్య జీవంలో మనల్ని జ్ఞాపకం చేసుకునే వారై ఉన్నారు. ఆయన రాకడలో మనల్ని పిలుచుకునేవారై ఉన్నారు. కాబట్టి మనం సిద్ధము చేసుకునేవారై ఉన్నారు. కాబట్టి శత్రువులను ప్రేమించే మనసు మనము కలిగి ఉండాలి. ఈ చిన్నది ఎలాగునా తన శత్రువుని భావించకుండా తన యజమానుని పట్ల మంచి మనసు కలిగి ఉన్నదో, అలాగున మనము కూడా ఎదుటి వారి కష్టంలో ఉంటే, వారు శత్రువులైనా సరే వారి కొరకు ప్రార్థన చేయాలి. అవసరమైతే మన శక్తి కొలది వారికి సహాయము చేయాలి. మన బంధువులనైనా సరే మనం అలాగున చూచుకొనాలి. క్రీస్తు ప్రేమను రుచి చూపించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మీరు ఆశీర్వాదమునకు వారసులగినట్లు మీరు పిలువబడుతురు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను మీరు చేయక వారిని దీవించుడని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనం ఎలాగున ఉండాలండి? ఆశీర్వాదముకు వారసులుగా మనం పిలువబడ్డాము. యెహోవా ఉత్తముడని రుచి చూచి ఆయన నామాన్ని మనం తెలుసుకున్నాము. కాబట్టి క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. కాబట్టి ఆయన ప్రేమలో మనం జీవిస్తున్నాము కనుక ఆశీర్వాదముకు వారసులుగా మనం పిలువబడ్డామని దేవుడు చెబుతున్నారు. కనుక ఎవరైనా మనల్ని ఏదైనా అంటే మనము ఎదురు సమాధానం చెప్పడము కాదు, కీడుకు ప్రతి కీడు చేసేలాగా మనం ఆలోచించడము కాదు, వారు అన్న మాటకి 10 మాటలు అనేలాగా మనం ఆలోచించడము కాదు, కానీ వారిని దీవించే స్థితిని మనము కలిగి ఉండాలి. ఎలాగైతే క్రీస్తు ప్రభువారు కల్వరిలో మన పట్ల కల్వరి ప్రేమను చూపించినారో, తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుమని ఆయన కొట్టిన వారిని, ఆయన తిట్టిన వారిని గూర్చి, ఆయన మీద నిందలు వేసిన వారిని గూర్చి ఆయన పలికి ఉన్నారు. అలాగున ఆ క్రీస్తు ప్రభువాన్ని మాదిరి చేసుకుని మనము జీవించాలని చెప్పి దేవాదేవుడు ఈ సమయంలో నీతో నాతో మాట్లాడుచు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ఈ చిన్నది అలాగునే చేస్తున్నది. తన యజమాని యొక్క క్షేమం కోరుకుని
నా యజమానుడు షోమ్రోనులో ఉన్న నా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే గనుక ఆ ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు కార్యము చేస్తారని చెప్పి ఆమె విశ్వసించిన మాటనే తన యజమానురాలికి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈమె వేరే దేశంలో ఉన్నా సరే తన దేశం యొక్క జాడలు మర్చిపోలేదండి. ఎందుకంటే ఈమె చిన్ననాటి నుండి తన తల్లిదండ్రులు ఎంత గొప్పగా పెంచి ఉన్నారో ఈ బిడ్డను చూసే మనకు తెలుస్తూ ఉన్నది. తన యజమాని క్షేమం కోరుకునే స్థితిని కలిగి ఉన్నదంటే తన తల్లిదండ్రులైన వారు ఈమెను ఎంత క్రమశిక్షణగా పెంచి ఉన్నారు. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడన్నప్పుడు వాడు వాటి నుండి తొలగిపోడు. అంటే బాలుడై ఉండగానే వాడు నడవలసిన త్రోవేంటో వారికి తెలియచేయాలి. మనము ఈ మార్గంలో వెళ్తే మంచిది, ఈ మార్గం వెళ్తే మంచిది కాదు, ఏది మంచి మార్గమో, ఏది జీవమార్గమో, ఏది జీవమార్గము కానిటువంటి నాశనముకు పోవే మార్గమో బిడ్డలకు తెలియచేయాలి. చిన్న పిల్లలప్పటి నుంచి తెలియజేస్తే వారు పెద్దవారైనప్పుడు ఆ వాటి నుండి తొలగిపోకుండా దేవుని కనుసన్నల్లో వారు ఉంటారు, వృద్ధిలోనికి వారు వస్తారు. అలాగున మనము పిల్లల విషయంలో వారి ప్రవర్తన చక్కగా సరిచేస్తూనే ఉండాలి. ఈ యొక్క కుమార్తె అలాగున నేర్చుకొని ఉన్నది కాబట్టి ఇక్కడ అలా మాట్లాడగలుగుతూ ఉన్నదండి. యెహోవా దేవుడు కూడా ఇశ్రాయేలు వారికి చెబుతూ ఉంటారు, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా మీరు హృదయంలో ఉంచుకొనండి, అలాగునే నీ కుమారులకు వాటిని తెలియచేయమని చెబుతూ ఉన్నారు. ఏ మేలైతే నీ జీవితంలో దేవుడు చేస్తారో, ఇలాగున నిన్ను ఏ పరిస్థితుల నుంచి ఆదుకున్నారో ఇవన్నీ కూడా మన బిడ్డలైన వారికి మనము తెలియజేస్తూ మనం వారిని భక్తితో పెంచాలి. అప్పుడే వారు పెద్దవారైనా సరే ఆ భక్తిలోనే నడుస్తూ అనేక మందిని క్రీస్తు వైపు ఆకర్షితులు చేసేటువంటి సాధనములుగా వాడబడతారు. కాబట్టి మనం అలాంటి స్థితిని కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ చిన్నది అంటూ ఉన్నది, తన యజమానుడు కష్టంలో ఉన్నాడు కాబట్టి అలాంటి కష్టతరమైనటువంటి అనారోగ్యంను విడుదల పొందాలని ఈమె కోరుకున్నది కాబట్టి ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని తన యజమానురాలికి తెలియచేయడం జరిగినది. అసలు ఒక ఇంట్లో పనిచేసే వారికండి అంత చనువు ఉంటుందా? ఈమె వారికి సంబంధించిన బిడ్డ కాదు, వారి బంధువురాలైతే కాదు, ఎక్కడో వేరే దేశం నుంచి తీసుకొచ్చారు. కానీ అంత చనువు సంపాదించుకున్నది, అంత నమ్మకముగా ఉన్నది కుమార్తె. అలాగే నమ్మకంతో పాటు ఈమె మంచి నడవడిక కలిగి ఉన్నది కాబట్టి ఈమె నడవడికను బట్టి తన యజమానురాలు ఈమెను మాటను విశ్వసించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నీవు అలాంటి నడవడిక కలిగి ఉంటే గనుక నీ మాటను కూడా ప్రతి ఒక్కరూ లెక్క చేస్తారు. కుటుంబంలో మంచి నడవడిక కలిగి ఉండాలి, సంఘంలో మంచి నడవడిక కలిగి ఉండాలి. నమ్మకముగా నీవు ఉంటే గనుక నీ మాటను కూడా ప్రతి ఒక్కరూ లక్ష్య పెడతారు. నీవు ఏదైతే దేవుని గురించి తెలియజేస్తున్నావో అలాగే మంచి మాటలు ఏం చెప్పినా సరే అనేక మంది లక్ష్య పెడతారు. ఎప్పుడు లక్ష్య పెడతారంటే నీవు నమ్మకముగా ఉండాల్సిన వారవై ఉన్నావు. ఇక్కడ ఈ కుమార్తె నమ్మకముగా ఉన్నది కనుకే తను యజమానురాలికి చెప్పిన ఈ సంగతి నయమాను భార్య నయమానుకు చెప్పడం జరిగినది. ఇప్పుడు నయమాను ఒకటి అనుకోవాలి, ఏమని అంటే ఈ చిన్నది ఎక్కడి నుంచి వచ్చిందో, ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చింది, వారికి మాకు పడదు, ఎందుకు అలా చెబుతుంది, ఈ పిల్ల మాటలు నేనేం లెక్క తీసుకోవాలి అని చెప్పి పక్కకి విడిచిపెట్టలేదండి. ఆ మాటను పట్టుకున్నాడు. ఎందుకంటే ఈ కుమార్తె అంత మంచి మనసు కలిగి ఉన్నది కాబట్టి, మంచి నమ్మకముగా పనిచేస్తున్నది కాబట్టి ఈమె మాటలో సత్యం ఉందని చెప్పి ఎరిగి ఆ మాటను పట్టుకొని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడండి, రాజా ఇదిగో నా కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తె అలా చెప్పినది, మరి నేను అక్కడికి వెళతానన్నప్పుడు సిరియా దేశపు రాజు ఏం చేశాడంటే ఒక ఉత్తరం రాశాడండి ఇశ్రాయేలు దేశం రాజుకి, ఇదిగో నయమానేటువంటి వ్యక్తి వస్తున్నాడు, అతన్ని నువ్వు బాగు చేయాలని చెప్పి ఉత్తరం రాసి ఉత్తరంతో పాటు కొన్ని బహుమానాలు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు నయమాను వెళ్ళి ఆ రాజుకి అక్కడ ఉత్తరం చూపించినప్పుడు నయమాను చూసి రాజు ఏం చేశాడండి, కంగారు పడిపోయాడు. నేనే స్వస్థపరచాలి, నేనేం బాగు చేయాలి, నా దగ్గర ఏం శక్తి ఉన్నది, నా దగ్గర విరోధం సంపాదించుకుంటాకి ఏదో కలహం ఏదో రేపుతారు వీళ్ళు, అందుకే ఇలా చేస్తారని భయపడిపోయి తన వస్త్రాలు చింపుకోవడం మొదలుపెట్టాడు.
చూసారండి, ఒక రాజుకు తెలియని విషయము, ఆ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ప్రవక్త పట్ల దేవుని కార్యము జరుగుతూ ఉన్నదని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు అనేక కార్యాలు చేస్తున్నారని చెప్పే విషయము ఈ రాజుకు తెలియలేదు. కానీ ఆ దేశంలో ఉండి చెరబట్టబడి వెళ్ళిపోయినటువంటి ఆ కుమార్తె అనే చిన్నదానికి తెలుసు. అందుకే ఆ చిన్నది ఆ ప్రత్యక్షత కలిగిన మనసు కలిగి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. దైవ ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడే ఈ ప్రవక్త చేసిన కార్యాలు విని ఉన్నది. ఇశ్రాయేల్ పట్ల ఆయన ఎలాంటి కార్యాలు చేసి ఉన్నారో తెలుసుకున్నది. కాబట్టే ఈ రోజున వేరే దేశంలో ఉన్నా సరే తన దేశంలో ఉన్న ప్రవక్తను మర్చిపోలేదండి. ఆ యొక్క ప్రవక్తతో సర్వాధికారి అయిన దేవుడు ఉంటారు. సర్వాధికారి అయిన దేవుడు ఎలీషా ప్రవక్తతో ఉండి అనేకమైన కార్యాలు చేస్తారు. ఎలాంటి కార్యాలైనా దేవుడు జరిగిస్తారు ప్రవక్త ద్వారా అని చెప్పి ఆమె విశ్వసించినటువంటి విశ్వాసము చాలా గొప్పది. మరి ఆ దేశంలోనే ఉంటున్నాడు రాజు. ఒక కుమార్తెకు తెలిసినటువంటి విషయము కూడా ఈ రాజుకు తెలియకపోవడం చాలా గమనార్హము కదా. ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారు. కానీ నీ పక్కన కార్యము జరుగుతూ ఉన్నా కూడా నువ్వు గ్రహించలేకుండా ఉన్నావేమో. దేవుడు నీ పట్ల ఎన్నో మహోపకారాలు చేసినా ఆ మహోపకారాలను పక్కన పెట్టేస్తున్నావేమో. నిజ దేవుడు నీవు లక్ష్య పెట్టడం లేదేమో. ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. ఈ రాజు అలాగ తెలుసుకొనలేదు. అందుకే తన వస్త్రాలు చింపుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంటే ఈ విషయము ఎలీషా ప్రవక్తకి తెలిసి ఎలీషా ప్రవక్త రాజుకి తెలియజేస్తున్నాడు. ఆ యొక్క నయమాన్ నా దగ్గరికి పంపించండి అంటే అప్పుడు నయమాన్ని ఈ ఎలీషా దగ్గరికి పంపినప్పుడు నయమాన్ అంటాడు కదా, ఆయన దగ్గరికి రాలేదండి. ఈ నయమాను అనుకుంటాడు ఏమని, ఎలీషా నా దగ్గరికి వచ్చేస్తాడు, నా శరీరం మీద నా రోగమున్న చోట తన చేతిని పెట్టి బాగుపరుస్తాడు అని అనుకున్నాడు. కానీ ఎలీషా అలా చేయలేదు. ఒక దూతను పంపించి 7 మార్లు యొర్దాను నదిలోనికి వెళ్ళి అక్కడ 7 మార్లు మునిగి లేవగా శుద్ధుడవుతావు అని చెబితే ఆ మాట వచ్చి దూత చెప్పినప్పుడు నయమానులో కోపము రౌద్రం వచ్చేస్తున్నది. ఏంటి, నేను సిరియా దేశం నుంచి ఇక్కడికి నదులు లేవనా వచ్చాను, నా దేశంలో ఎన్నో నదులున్నాయి కదా, నేను ఇక్కడికి వచ్చి మునిగితే స్వస్థవడం ఏంటి అని వెనక్కి వెళ్ళడం ప్రారంభించాడు. అదే సమయంలో వెనక్కి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ దాసుడు అంటాడు అక్కడ ఒక ఆయన అంటాడు కదా, అయ్యా ప్రవక్త చెప్పిన దాంట్లో తప్పేముంది, నిన్నేమైనా మంచి కార్యాలు చేయమంటే నువ్వు చేయకుండా ఉంటావా, చేస్తావు కదా, నీళ్ళలో మునగమన్నాడు అంతే కదా, ఒక్కసారి మునిగి చూడు ఏం జరుగుతుంది, శ్వాస జరుగుతుందేమో అని అన్నాడు. వెంటనే మొదట చిన్నదాని మాటను లక్ష్య పెట్టాడు, రెండవది దాసుని మాటను లక్ష్య పెట్టి ఆ నదిలోనికి వెళ్ళి యొర్దాను నదిలో 7 మారులు మునగగా ఆ 7వసారి మునిగేసరికి ఆయన శరీరం ఎలాగైనదండి, కుష్ఠరోగమంతా మాయమైపోయినది. పసిపిల్ల వారి దేహము వలె ఆయన దేహము మారిపోయినది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాటకు లోబడితే, దేవుని మాటను లక్ష్య పెడితే గనుక దేవుడు నీ కార్యము చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఎలాంటి శరీరం ఎలా మారిపోయినదంటే గొప్ప సువాసన కలిగినటువంటి శరీరముగా మారిపోయినది. అప్పుడు నయమాన్ అంటాడు కదా 14వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చూసారండి, హల్లెలూయా హల్లెలూయా, ఎంత గొప్పగా ఘనపరిచాడో ఈ నయమాను. ఇశ్రాయేలు దేవుడికి మించిన దేవుడు ఎవరూ లేరని చెప్పి దేవుని మహిమపరచడం జరిగినది. అసలు ఇతని జీవితంలో అద్భుత కార్యము ముందే జరిగిపోవును. మొదటిగానే ఈ ఎలీషా నీవు వెళ్ళి నదిలో 7 సార్లు మునుగని చెప్పినప్పుడు వెళ్ళిపోతే అప్పుడే జరిగిపోదును అద్భుత కార్యము. కానీ మరలా కోపము రౌద్రంతో వెనక్కి వెళ్ళిపోయాడు, మరలా వచ్చి ములుగాడు, కార్యము జరిగినది. అలాగే అద్భుత కార్యము దేవుడిని పట్ల జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా సరే, ఏ అవసరతలో ఉన్నా సరే, ఏ బంధకంలో ఉన్నా సరే, ఏ బలహీనతలో ఉన్నా సరే, ఏ అనారోగ్యంలో ఉన్నా సరే, నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు.
ఎలాగైతే నయమాను మొదట కోపము రౌద్రంతో వెనక్కు వెళ్ళిపోయి తనకు స్వస్థత కలగాల్సిన సమయాన్ని కొంచెం పాడు చేసుకున్నాడో, అలాగున దేవుడు నీ పట్ల అద్భుతం కార్యం చేయాలని తన హస్తం అందిస్తూ ఉంటుంటే నీలో ఉన్న ద్వేషాలను పెట్టుకొని రౌద్రముతో, కోపముతో, అసూయతో, పగతో ఇలాంటి ఉండకూడని లక్షణాలు నీలో ఉంచుకొని ఆయన అద్భుత కార్యాన్ని నువ్వు దూరం చేసుకుంటున్నావేమో. జాగ్రత్త. దేవుడు నీతోనే మాట్లాడుచూ ఉన్నాడు. ఈ సమయంలో ఆయన తన అద్భుతం చేయాలని తన హస్తాన్ని చాపుతూ ఉన్నప్పుడు నీలో ఎలాంటి దుష్కార్యంలోనూ సరే వాటి నుండి విడుదల పొంది హృదయ పరిశుద్ధత కలిగి, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసిన రీతిగాని హృదయాన్ని మరల్చుకొని ఆయన అద్భుత కార్యాన్ని చవిచూడు. ప్రియ దేవుని బిడ్డ, నయమాను లాంటి కుష్ఠ రోగము ఆ రోగాన్ని మాన్పివేసి పసిపిల్ల వారి దేహముగా మార్చివేసిన దేవుడు నీ జీవితంలో కూడా అలాంటి అద్భుత కార్యము చేయడానికి సిద్ధముగా ఉన్నారు. కోరుకుంటున్నావా? ఈ రోజున దేవుడు జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నావా? ఆశపడితే గనుక దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తారు. విడితిరిగే దేవుడు కాదా ఆయన, నిన్ను బాధ పెట్టే దేవుడు కాదా ఆయన, సంతోష పెట్టే దేవుడు. కాబట్టి ఇదిగో నీవు ఆశపడితే గనుక ఈ రోజున దేవుడు నా పట్ల కార్యము చేయాలని నీవు కోరుకుంటే గనుక ప్రార్థించు, ప్రార్థనలో ఏకీభవించు. సర్వోన్నతుడా, ఆశీర్వాదం కారణభూతుడా, అయ్యా మా మధ్యమున దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రాలు తండ్రి. బలమైన దేవా మీకు స్తోత్రాలు ప్రభువా, బలమైన కార్యములు చేయి దేవాది దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఈ సమయమున ప్రభువా ఏ బిడ్డలైన వారు తండ్రి ఎలాంటి శోధనలో నీ సన్నిధిలో ఏకీభవించారో, ఏది ప్రభువా నాయన లోటు కలిగి ఉండి ప్రభువా నీ సన్నిధిలో ధ్యానిస్తూ ఉన్నారు. అయ్యా మీరు చూస్తున్నారు కదా, మీరు చూస్తున్న దేవుడు ఊరుకున్న వారు కాదు కదా తండ్రి. కార్యము చేసే దేవాస్తుతులు స్తోత్రాలు, బలపరిచే దేవాస్తుతులు స్తోత్రాలు, ఊబిలోంచి లేవనెత్తు దేవానికి స్తుతులు స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరి కన్నీటిని ప్రభువా తండ్రి తుడిచివేసి ప్రభువా నాయన అయ్యా అంగలార్పును నాట్యముగా మార్చివేయమని అడుగుచున్నాము దేవాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. శక్తిమంతుడు కదా తండ్రి, శక్తివంతమైన కార్యాలు జరిగించండి నాయన. అయ్యా బిడ్డల పట్ల ప్రభువా మీరు దాచి ఉంచిన మీరు చూపించమని అడుగుచున్నాము తండ్రి. స్తుతులు, స్తోత్రాలు ప్రభువా నాయన. అయ్యా నీవే దిక్కు అని ప్రభువా ఏ బిడ్డలైతే ఈ సమయంలో నిన్ను ఆధారముగా చేసుకున్నారో అయ్యా నీ వైపు చూస్తున్నారు, అయ్యా నీవే సహాయము చేసేవాడవని నీ దగ్గరకు ప్రభువా అయ్యా వారి హస్తాలు చాచుచున్నారు. అందరినీ చూచావు కదయ్యా. అయ్యా మీరు పేరు పేద దీవించవయ్యా, ఆశీర్వదించవయ్యా. అయ్యా శ్రేష్టమైన ఆశీర్వాదములతో ప్రతి బిడ్డను నింపమని అడుగుచున్నాము దేవాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా బలమైన కార్యములు ప్రభువా అయ్యా ప్రతి ఒక్క బిడ్డల జీవితంలో జరిగించుమని తండ్రి. అయ్యా అనేక మంది బిడ్డలు ప్రభువా నాయనా అయ్యా సాక్షులుగా నిలబడాలి ప్రభువా. అలాంటి సాక్షి జీవితాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరు జరిగించి మీరే మహిమ ఘనతకి ప్రభావం పొందమని త్వరగా రానని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా తండ్రి.